దేవుని కార్యాలు ఎటువంటి బట్ట సత్యమైనవి, న్యాయము. ఆయన ఆజ్ఞలు శాశ్వతమైనవి. అక్కడ రాయబడిన మాటల్లో ఆయన ఆజ్ఞలు శాశ్వతమైనవి కదా. చేత ఆయన శాసనములు ఎందుకు, ఆయన ఆజ్ఞలు శాశ్వతమైనవి, ఆయన చెప్పినవి ఎందుకు శాశ్వతమైనవి అంటే అవి మంచివి కాబట్టి, అవి జీవితాల్ని నడిపిస్తాయి కాబట్టి, అవి జీవితాల్ని కడతాయి కాబట్టి. ఆయన ఆజ్ఞలన్నీ కూడా అవి శాశ్వతమైనవి, మారవై, పర్మనెంట్గా ఉండిపోతాయి కదా. ఇన్నివలే నీ పొరుగువారు ప్రేమించున్నది కొంతకాలం ప్రేమించి మానేశారనుకోండి కదా, అది శాశ్వతం అవుతుందా? ఎప్పుడు కూడా అవ్వదు కదా. అది ఆయన చెప్పిన ప్రతి మాట కూడా శాశ్వతముగా మనం పాటిస్తాము. ఆయన ఆజ్ఞలు నిన్ను వల్ల నీ పొరుగువారు ప్రేమించు అంటే శాశ్వత కాలం పాటించేటువంటి ఆజ్ఞ. అలాగే మనం చూస్తుంటాం కదా, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు, నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండడానికి తల్లి తండ్రిని సన్మానించాలి, ఇలాగా తర్వాత ఇలా చెప్తూ ఉంటారు కదా. అవన్నీ కూడా శాశ్వతమైనవి, ఇవన్నీ కూడా శాశ్వతమైనవి. ఇవి ఇప్పుడివి కాదు, ఎప్పుడైతే మరి దేవుడు మాట్లాడడం అవి పెర్మనెంట్ అన్నమాట. అవి కొంతకాలం తర్వాత మూతపడేవి కాదు. ఆయన ఆజ్ఞలన్నీ కూడా 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా లేదా? ఏమండి చెప్పాలి. సాధ్యమైనంత మటుకు మనం అన్నీ కూడా పాటిస్తూనే ఉంటాం కదా. దాంట్లో ఎక్కడ కూడా మినహాయింపు ఉంటుంది. అది శాశ్వతముగా ఉండాలి. అంటే ఒకరోజు పాటించి ఒకరోజు పాటించకుండా ఉండేవి కాదు ఆయన చెప్పినట్టు ఆజ్ఞలు. అలాగ ఉన్నాయి అనుకోండి, అవి సత్యము కాదు, అవి అబద్ధాలు అయిపోతుంటాయి. అంచేత ఆయన శాసనములు, ఆయన ఆజ్ఞలన్నీ కూడా శాశ్వతమైనవి అన్నాడు. సరే, ఇక్కడ రాయబడిన మాటల్లో 111వ కీర్తనలో 8వ అది చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. ఆయన మాట నమ్మకం, ఆయన వాక్యము నమ్మకం. ఎందుకు నమ్మకము, ఎందుకు నమ్మదగినది? ఏమండి చెప్పండి. ఆయన వాక్యము ఎందుకు నమ్మదగినది? ఆయన వాక్యము లేదా ఆయన మాట ఎందుకు నమ్మదగినది? ఇక్కడ అదే కదా రాయబడిన మాట. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి. శాసనం అంటే ఆయన చెప్పినవన్నీ కూడా నమ్మకమైనవి. ఎందుకు నమ్మకమైనవి? ఏమంటే సంఖ్యాకాండం 23:19 అంటాడు, దేవుడు అబద్ధమాడుటకు ఎవరు కాదట? నరుడు కాదు. అలాగే పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. సంఖ్యాకాండము 23:19 సంఖ్యాకాండం. మానవుడు కాడు, ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు, ఆయన నరపుత్రుడు కాడు. కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవాయిను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు అన్నటువంటి మాట మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ విషయంతా చూస్తే బిలాము అనేటువంటి ఒక రాజు ఉన్నాడు, బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు, బాలాకు అనేటువంటి రాజు ఉన్నాడు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఈ మోయాబు దేశం మీదకి దండెత్తి వచ్చేస్తున్నారు. వాళ్ళు చాలా బలవంతులు కాబట్టి బిలాము నీవు వాళ్ళని శపించాలంటాడు. శపించాలని ప్రవక్తే, బిలాము ప్రవక్తే. కానీ బాలాకు ఏం చేస్తున్నాడు? చాలా జనం ఇజ్రాయెల్ సైన్యాన్ని కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని శపించేయాలి. శపిస్తే ఏమండి నేను గణపరుస్తాను, లేకపోతే నేను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాను అని చెప్పినప్పుడు సరే అని దేవుని యందు మరి అడిగాడు. దేవుడిని అడిగినప్పుడు ప్రవక్త నువ్వు వాళ్ళని శపించడానికి వీలు లేదన్నాడు. సరే, వాళ్ళు వచ్చినప్పుడు ఈ రాత్రికి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని రాత్రికి ఉండమంటాడు వాళ్ళని.
వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు చెప్తాడు అన్నమాట, దేవుడు ఈ రకంగా చెప్పాడు, వాళ్ళని ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళు ఆశ్రయించిన ప్రజలు కాబట్టి వాళ్ళని మీరు నేను వాళ్ళని శపించను అంటాడు. సరే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళా ఇంకొక 10 మందిని పంపుతాడు అనమాట. 10 మందిని పంపించి అక్కడ ఇంకా నిన్ను గనపరుస్తారు, నువ్వు వచ్చి ఇజ్రాయేల్ ప్రజల్ని ఏం చేయాలట, శపించి. అక్కడ రాయబడిన మాట 7వ వచనం, 22వ అధ్యాయం, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 7వ వచనం. పెద్దలను, మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను, సోదె సొమ్మును చేత పట్టుకుని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలకు అతనితో చెప్పగా చాలా ఇదంతా కూడా చాలా హిస్టరీ ఉంటుంది కాబట్టి ఏమండి, బాలాకేమో ఈ యొక్క ప్రవక్త చేత శపించాలి, ప్రవక్త శపించాలి ఇజ్రాయెల్ ప్రజలంటే, ఈ బిలాం ఏమంటాడు, దేవుడు ఏం చెప్తే అదే చేస్తాను కానీ రెండోది నేను చేయనంటాడు అనమాట. అలాగే 2-3 సార్లు జరుగుతుంది. జరిగిన తర్వాత ఒకసారి చెప్పాడు దేవుడు, రెండోసారి చెప్పినప్పటికీ వినలేదు కాబట్టి బిలాము గాడిద చేత ఏం చేశాడు, బుద్ధి చెప్పించాడు అనమాట. గాడిద మాట్లాడి అంటే గాడిద ఎలా మాట్లాడుతుందంటే, నేను ఆత్మ దాంట్లో ఉన్నప్పుడు గాడిద మాట్లాడుతుంటాను. ముమ్మారు కొట్టావంటే, నేను ఎప్పుడన్నా కొట్టాను, నేను నీకు లోబడి ఉన్నాను కానీ నేను ఎప్పుడు నీ మాట జవదాడలేదు అని గాడిద మాట్లాడుతున్నాను. తర్వాత దూత ప్రత్యక్షమై మరి అడ్డుగా ఉండడం, తర్వాత ఏమో గాడిదేమో మరి చెప్పిన మాట వినకపోవడం, కొట్టడం, తర్వాత ఈ బిలాం పడిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. జరుగుతున్న తర్వాత మేలుకు వస్తుంది. తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజల్ని దీవిస్తాడు కానీ ఎన్నిసార్లు చెప్పినా చెప్పండి, బాలాకుని తర్వాత బాలాకు చెప్పిన మాట మాత్రము విని విండనమాట. వాళ్ళని శపించడు, ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడు. అంచేత మోయాబు రాజు యొక్క మాట అక్కడ చెల్లదు. మరి బిలాం ప్రవక్త కాబట్టి ఆయన మాట చెల్లిందనమాట. ఇజ్రాయేల్ ప్రజల్ని శపించమంటే బిలాం ఏం చేస్తున్నాడు, దీవిస్తున్నాడు అనమాట. అంచేత ఆ మాట అన్నాడు అన్నమాట. ఏమన్నాడు చెప్పండి, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపకుడుకు ఆయన నరపుత్రుడు కాడు అని చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించాను, నేను దాన్ని మార్చలేను. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడైనాడు. యాకోబుకి ఇజ్రాయేల్ అంటే యాకోబు అన్న ఇజ్రాయేల్ అంటే ఆ ప్రజలంతా కూడా ఒకటే కాబట్టి వాళ్ళకి దేవుడు తోడైనాడు కాబట్టి వాళ్ళని శపించడానికి ఎవరి తరము కూడా కాదు అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. అంచేత దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట అది నమ్మకమైనది. బిలాము చెప్పాడు మాట, నువ్వు శపించకూడదని, ఆ మాట నమ్మకముగా బిలాము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. పశ్చాత్తాపకుడు పైన నరపుతుడు కాదన్నమాట. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే, నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తిగా ఆధారముగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడు అయిన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలం నుండే వాగ్దానము చేసెను కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమున యందు బయలుపరచెను. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగా. నిత్య జీవమును అబద్ధమాడలేని దేవుడు అనాది కాలం నుండి మనకి ఏం చేయట వాగ్దానము చేశాడు. నిత్య జీవము మీకు ఇస్తాను. ఈ లోకంలో ఉన్న తర్వాత
నన్ను విశ్వసించిన తర్వాత, నమ్మిన తర్వాత మీరు ఆ యొక్క జీవనయాత్ర ముగించిన తర్వాత ఎక్కడుంటారు అని చెప్తున్నాడు? నిత్య జీవములో ఉంటారు. ఆయన అబద్ధమాడనేరని దేవుడట. ఆ నిత్య జీవము మీకు ఇస్తా అన్నటువంటి వాగ్దానం, ఆయన ఇచ్చేటువంటి వాగ్దానం అన్నమాట. అంచేత ఆయన అబద్ధమాడడానికి ఆయన నరుడు మాత్రము కాదు. నరులైతే ఏం చేస్తుంటారు? గంటకు ఒక అబద్ధము, పూటకు ఒక అబద్ధము, నిమిషానికి అబద్ధము ఆడుతూనే ఉంటారు. కానీ దేవుడు నరుడు మాత్రము కాదు అబద్ధం ఆడడానికి కదా. అబద్ధం ఆడతాడంటారా? దేవుడు అబద్ధం ఆడతాడు. అబద్ధం ఆడడానికి అయినా నరుడు కాదు. అబద్ధమాడనేరని దేవుడు. దేనికి? నిత్య జీవాన్ని మీకు నాకు ఇస్తానటువంటి వాగ్దానం ఉంది. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. చేత ఆయన ఏది చెప్పితే అది నమ్మకము, సత్యము. ఆయన చెప్పినవన్నీ నమ్మదగినవే. దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానము లేదు. అలాగే మరి రెండో మాట మనం చూసినట్లయితే దేవుని వాగ్దానాలు నెరవేర్తాడు. ఆయన చెప్పినటువంటి వాగ్దానము నెరవేరుతుంది. చాలామందికి వాగ్దానాలు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరింది కదా. అన్నాకి వాగ్దానం చేశాడా లేదా? ఏమండి? చాలామందికి వాగ్దానం చేశాడు. అన్న ప్రార్థన చేసినప్పుడు చక్కని కుమారుని ఇచ్చాడు. అక్కడ వాగ్దానం లేదు కానీ ప్రార్థన ఇంపార్టెంట్. చాలామందికి వాగ్దానాలు చేశాడు. ఏమండి? ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరింది. ఆ వాగ్దానం చేసినలో చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటారు, దేవుడు చేస్తూ ఉండేవాడు. కానీ కొంత సమయం పట్టేది. అబ్రహాముకి వాగ్దానం చేశాడు కదా. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏమండి? సుమారు 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానం నెరవేరడానికి. అక్కడ చాలా సందర్భాల్లో చేస్తూనే ఉన్నాడు. ఏమండి? చాలా సందర్భాల్లో చేస్తూనే ఉన్నాడు. ఆదికాండం 12 అధ్యాయం 1-4 వచనాలు. 12 1-4 వచనాలు. నీవు లేచి నీ దేశం నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. చూడండి, వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాం. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహాం యొక్క నామాన్ని గొప్ప చేస్తాడట. నీవు ఆశీర్వదించిన వారిని నీవు ఆశీర్వాదముగా నుందుకు, నేను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించేదేను, నేను దూషించే వారిని శపించేదని. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడు. అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. అబ్రహాము ఆరాం నుండి బయలుదేరినప్పుడు 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. నువ్వు ఆశీర్వదించిన వాళ్ళు ఆశీర్వించబడతారు, శపించిన వాళ్ళు శపించబడతారు అని వాగ్దానం చేస్తారు. వాగ్దానం చేసి మళ్ళా 15వ అధ్యాయం 1-6 వచనాలు చూస్తే, జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడనై పోవుచున్నానే. దమస్కు ఎలీజరే నా ఇంటి ఆస్తికర్త యగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమును పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ చూడండి, 15వ అధ్యాయంలో కూడా అంతా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? అబ్రహాంకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? నీకు కుమారుడు పుడతాడు, నీకు వారసుడు అవుతాడు, నీ గర్భవాసం పుట్టినవాడే నీకు వారసుడు. అంటే అప్పుడు పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు బాధపడుతూ చెప్పిన మాట ఏంటి? నా
ఎలియాజరే నా ఇంటికి ఆస్తికర్తవును ఆ, అన్నప్పుడు అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడవుతే అని చెబితే, యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, ఈ గర్భాన పుట్టినవాడు ఎవడైతే ఉన్నాడో వాడే నీకు వారసుడు అవుతాడు, కానీ ఇలాగా నీ పనివారిలో కానీ లేకపోతే ఆ, అక్కడ ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త ఎవరు అన్నప్పుడు, అంటే అక్కడ అబ్రహాం దగ్గర పనిచేసేవాడు అన్నమాట. అంటే వాళ్ళు కాదు, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు ఎవరు కాదు, కానీ నీ గర్భఫలాన్ని ఎవరైతే, నీ గర్భాన్ని ఎవరైతే, నీ భార్యకి ఎవరైతే పుడతారో వాళ్ళే నీకు వారసులు అవుతారని వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడు, కానీ అక్కడ చేశాడు, ఇక్కడ చేశాడు. ఏమండి, ఇంకా సమయము రాలేదు. మళ్ళా అక్కడ మళ్ళా న్యూస్లోకి 17వ అధ్యాయం 1 నుంచి 99 ఏండ్ల వాడైనప్పుడు 99 యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఇక్కడ చూడండి, అక్కడ చెప్పాడు ఫస్ట్లో, తర్వాత ఏమో 15వ అధ్యాయంలో చెప్పాడు, మళ్ళా 17వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు అంట. అంటే మరి ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలి ఏమండి, ఇన్నిసార్లు ఎందుకు చెప్పాలి? ఒక పరీక్ష ఉంటుందన్నమాట. అంటే మనం ప్రార్థించిన వెంటనే కొన్ని జవాబులు రావు అన్నటువంటి సత్యము వీళ్ళ ద్వారా తెలుస్తుంది. ఈ భక్తుల ద్వారా మనకి, అబ్రహాం ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. 75 సంవత్సరాల్లో వాగ్దానం చేశాడు ఏమండి, తర్వాత ఏమో 80 సంవత్సరాల వస్తులోకి పిల్లలు లేకపోతే మళ్ళా దాసీతో పోవడం మనం చూస్తుంటాం 16 అధ్యాయంలో. అండ్ 86 చూడండి 16 వచనంలో, 16 అధ్యాయం 16 వచనం, ఆగరు అబ్రాహామునకు ఇస్మాయేలును కలిగినప్పుడు అబ్రహాము 86 సంవత్సరాలు, అంటే 75 80 అంటే 11 సంవత్సరాలకి వరకు పిల్లలు లేరు. అప్పుడు సారా ఏం చేస్తుంది, సారాయి ఏం చేస్తుంది, నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దయచేసి నా దాసీతో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల సంతానము కలగొచ్చిన అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము సారాయి మాట వినేను. కాబట్టి అబ్రాహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రహాం భార్యను సారాయి తన దాసి అయిన ఆగరును ఐగుప్తురాలు తీసుకుని తన పెనిపోయిన అబ్రహామునకు భార్యగా ఉన్నట్లు ఇచ్చాను. ఇక్కడ రాయబడినటువంటి మాటలు చూడండి. అంటే ఇక్కడ అబ్రహాం తర్వాత తన భార్య కూడా దేవుని యొక్క వాగ్దానం మీద అపనమ్మకంతో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అపనమ్మకంతో ఉండి ఏమండి దేవుణ్ణి అడుగుతూనే ఉన్నారు, అపనమ్మకంతో ఉన్నారు. అపనమ్మకం ఉన్నారు కాబట్టి ఏం చేశాడు దాసిని పెళ్లి చేసుకున్నాడు. 86 సంవత్సరాల్లో అండి ఆగరుని ఎవరి పొంది ఇస్మాయిల్ని కన్నదంట. తర్వాత చూస్తే మళ్ళీ వాగ్దానం చేస్తున్నాడు 17వ అధ్యాయంలో, నేను సర్వశక్తి గల దేవుడు 99 ఏళ్ళు వచ్చినప్పుడు మళ్ళా ఒక నా సన్నిధిలో నడుచుతూ నిందారైతు నాకు నీకు మధ్య నా నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించేదని అతనితో చెప్పాను. అబ్రహాం సాగిలిపడి ఉండగా దేవుడితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రివి అగుదువు. మరి ఇక మీద నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రి నీగా నియమించిన కనుక నీ పేరు అబ్రాహాము అనబడును. అలాగే సారాయి పేరు కూడా సారాయి అనవద్దు, ఏలైన ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీ కుమారుని కలుగజేస్తాను. పేర్లు కూడా మారిపోయింది, ఇంకా ఫలితము కనపడతలేదండి. తర్వాత మళ్ళా ఏమండి మళ్ళా వాగ్దానం అనమాట. 18వ అధ్యాయంలో మళ్ళా దేవుడు కనపడ్డాడు, ముగ్గురు వచ్చారు. అది చదువు 17వ అధ్యాయంలో నేను ఆమెను ఆశ్రయించదును, ఆమె జనములకు తల్లి ఉండును. 17వ అధ్యాయము 16వ వచనం, జనములు రాజులు ఆమె వల్ల కలుగుదని అబ్రాహాముతో చెప్పాను. అప్పుడు 17వ అధ్యాయం 17వ వచనంలో
అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా 100 ఏండ్ల వానికి సంతానము కలుగున 90 ఏండ్ల సారా కనునా 90 ఏండ్ల సారా కనున అని మనసులో అనుకుని అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వాని. ఇక్కడ చూడండి, అక్కడేమో దేవుని యొక్క వాగ్దానం ఉంది, కానీ ఎప్పటి వరకు పిల్లలు కనబడడం లేదు. కనబడినప్పుడు ఏమొచ్చిందంట? నవ్వు వచ్చింది. అంతే కదా, వాగ్దానాలు నెరవేరకపోతే మన జీవితాల్లో కూడా కొన్ని ఎలా ఉంటాయి, నవ్వులాటలు కానీ ఉంటాయి కదా. కానీ దేవుడు అబద్ధం ఆడడానికి అయినా నరుడు కాదు. అందుకే అబ్రహాముకి ఏమంటే ఇక్కడ నవ్వాడు, భార్య అయినటువంటి సారా కూడా నవ్వినట్లుగా మనం చూస్తుంటాం. చూడండి 18వ అధ్యాయం. ఇక్కడ 18వ అధ్యాయంలో మొదటేమో ఏమండి దూత ముగ్గురు మనుషులు వచ్చారు. వచ్చిన తర్వాత చక్కని ఆతిథ్యం చేశాడు అబ్రాహాము. తర్వాత అక్కడ 10వ వచనంలో మీదటికి 18వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీధర్మం సారాకు నిలిచిపోయిన గనుక సారా నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడై వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, వచ్చే సంవత్సరానికి చక్కని కుమారుని ఇస్తానంటే వీళ్ళకి ఎలా ఉంది చెప్పండి? సారా కూడా ఎలా ఉంది? నవ్వులాటగా ఉంది. అంటే దేవుని యొక్క వాగ్దానాల మీద వీళ్ళకి పూర్తిగా నమ్మకము లేదన్నమాట. మళ్ళీ కొన్ని సమయాలలో దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు అన్నటువంటి నమ్మకంతో మళ్ళీ విశ్వాసంతో ఉంటున్నారు మనం. అయితే ఏదేమైనప్పటికీ మొట్టమొదటిగా దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి మరి ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా మనము చూస్తూ ఉంటారన్నమాట. 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారం, మొదటి వచనం, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేశాను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనముండి అతని కుమారుని అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు, తన సారాయి కన్నవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాడు. వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని ఇక్కడ నెరవేర్చబడింది అన్నమాట. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. చేత వాగ్దానం చేసే ఆయన నమ్మదగినవాడు. మానవులుగా నమ్మదగినవాడు మనం, కానీ దేవుడు నమ్మదగినవాడు. ఒకసారి వాగ్దానం చేస్తే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. కొంత లేట్ అవ్వచ్చేమో, కానీ లేట్ అవ్వడానికి కారణం అని నేను అనుకుంటాను. దీంట్లో రాయబడింది, కానీ వీళ్ళిద్దరూ అవిశ్వాసంతో ఉన్నారేమో. అంటే ఆ యొక్క వాగ్దానం మీద నమ్మకము లేదు, అంచేతే నవ్వాడు. అబ్రహాము నవ్వాడు, భార్య నవ్వింది అనమాట. రెండింటిని కూడా చూపించాం కదా, ఇద్దరు నవ్వారు. ఏమండి ముసలోళ్ళు అయిపోయాం, మాకు పిల్లలు ఏంటి? ఏమండి దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఆయన అన్నట్టు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. నీకు నాకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నమ్మితే నా మహిమను నీవు చూస్తావని అక్కడ మాతతో యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా మనకు కనపడుతుంది. నమ్మితే నా మహిమను చూస్తా అన్నాడు. ఆమె ఏముంటుంది? ప్రభువా, నా సహోదరుడు మరణించి 4 రోజులైంది, సమాధిలో ఉండాడు, ఇప్పుడు ఆ తలుపు ఆ యొక్క రాయి పొర్లిస్తే ఆ యొక్క శవము కంపు కొడుతుంది అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట నమ్మితే నా మహిమను నీవు చూస్తావు అని మరి ఆయన మహిమను కనపరుచుకున్నాడు. ఆయన యొక్క గొప్ప ఆ యొక్క పనిని అక్కడ కనపరిచాడు అన్నమాట. ఆ రాయి పొర్లించినప్పుడు మళ్ళా లాజరు బ్రతికినట్లుగా మనం చూస్తుంటాం. అంచేతే ఆయన మాట మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆయన మాట చెప్పాడంటే అది నమ్మకమైనది. ఎందుకు నమ్మకమైంది అంటే ఆయన
నరుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. పశ్చాత్తాపడుగాడు ఆయన నరుడు కాదు, నరపుత్రుడు కాదు అన్న మాటలు మనం చూస్తున్నాం అనమాట. అంచేత వాగ్దానాలు నెరవేర్చేటువంటి దేవుడు కాబట్టి మనం ఆయన్ని నమ్మాలి. ఆయన అబద్ధమాడుడు కాబట్టి ఆయన మాటను మనం నమ్మాలి. మూడో మాట మనం చూసినట్లయితే హెబ్రీ 4:12 హెబ్రీలు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని వాక్యం ఎటువంటిదంట? సజీవమై బలము గలదై రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉంటుంది. వాక్యం చాలా పవర్ఫుల్ అన్నమాట. రెండంచుల ఖడ్గం ఎలా ఉంటుంది? అటు పదము ఇటు పదము. వాక్యం కూడా అంతే, ఏ రకంగా చూసినా అది పదునుగా ఉంటుంది అనమాట. హృదయ రహస్యాలు అంతా కూడా అంటే దేవునికి తెలుసు అన్నమాట. హృదయంలో ఏముంది ఆయనకి తెలుసు. హృదయంలో ఏ రకంగా ఉందో వాక్యము ద్వారా మనకి అన్నీ తెలిసిపోతున్నది. మన యొక్క లోపాలన్నీ కూడా తెలుస్తుంది, మన పాపాలన్నీ కూడా బయట పెడుతుంది వాక్యం కదా. అంచేతే పరిశుద్ధ లేఖనాలు కానీ, పరిశుద్ధ గ్రంథం దగ్గర కానీ, పరిశుద్ధ దేవుని దగ్గర కానీ రాకపోవడం కారణం ఏంటంటే అదే. దేవుని దగ్గర రాకపోవడం ఎందుకు రావడం లేదు? వారి యొక్క పాపాలను, లోపాలని వాక్యం ఏం చేస్తుంది? ఎత్తి చూపిస్తుంటుంది అనమాట. ఎప్పుడైతే చూపిస్తుందో అమ్మో నా గురించి, మరి మన గురించే రాస్తారు ఏమండి. వాక్యం ఎవరి నుంచి రాయబడుతుంది చెప్పండి? మన గురించే రాయబడుతుంది. మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో తప్పిదాలని సరి చేసుకుంటూ పవిత్రులుగా చేయడానికి వాక్యం. అంచేత ఏమన్నా రెండంచెలు గల ఇటువంటి చదవండి ఒకసారి 4 ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి, ఎటువంటి ఖడ్గం కంటే, ఏ ఖడ్గం ఎంత పదమునో దానికంటే పదునంటిది వాక్యము. ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. అంటే అది వాక్యం ఏం చేస్తుందంటే మన హృదయంలో చెంది, మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులన్నీ కూడా శోధిస్తూ ఉంటుంది. ఆ వాక్యము ద్వారా, అంచేత వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనలో తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉంటాడు. చూపించడం మనం ఏం చేయాలి? ఆ తప్పిదాలని, ఆ పొరపాటుని, ఆ చెడు ఆలోచనలు మనం సరిదిద్దుకుంటూ దేవుని వైపు తిరగాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నామో దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, జాలిగల దేవుడు, కరుణగల దేవుడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు అన్నమాట. అంచేతే వాక్యము మన మనసులను ఏం చేస్తుంది? సరిదిద్దుతుంది అన్నమాట. మన ప్రవర్తనను సరిదిద్దుతుంది. ఆ సరిదిద్దుకునేటప్పుడు మనం దేవుని యొక్క మాటకు లోబడి ఉండి ఆయన ఏదైతే చెప్తున్నాడో దానికి లోబడి ఉంటే తప్పక మన యొక్క ప్రవర్తనలో మంచి మార్పు కనపడుతుంది అన్నమాట. అంతేగాని వాక్యము చదువుతున్నప్పుడు నార్మల్గా చదివి, వినేటప్పుడు నార్మల్గా విని, అది ఒక చెవిని విని రెండవ చెవిని విడిచిపెడితే దానికి ఫలితం ఏమీ ఉండదన్నమాట. ఇంకేత వాక్యం ఏం చేస్తుంది? హృదయాలను మారుస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? వాక్యాన్ని మనం నమ్మాలి. దేవుని యొక్క మాటను మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆయన అబద్ధమాడు కాబట్టి మనం నమ్మాలి. తర్వాత వాగ్దానాలు ఏదైతే చెప్పాడో అవి నెరవేరుస్తాడు కాబట్టి ఆయన నమ్మాలి. తర్వాత హృదయంను మారుస్తాడు, హృదయాలు మారుస్తాడు, అంతే కదా. ఏమండి, యేసుప్రభు లోకంలోకి వచ్చారు. వచ్చే ముందు ఎవరున్నారు? మనకి ప్రవక్త ఉన్నాడు. ఎవరు? అరణ్యములో దారిని
చూపించేవాడు అని రాయబడింది కదా, యోహాను గురించి, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి రాయబడింది కదా. ఆ, ఆయన చెప్పిన, యేసు ప్రభు వారు చెప్పిన ఏం చెప్పారు? బోధంతా ఏంటి చెప్పండి? శుభవర్తమానం ఏంటి? ఆయన చేసిన బోధ ఏంటి? యేసు ప్రభు వారు చెప్పిన బోధ ఏంటి? మాటలేంటి? అండ్ అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. మనసును మార్చు. కులాన్ని కాదు, మతాన్ని కాదు, జాతిని కాదు, కానీ మనసును మార్చు. అండ్ మనసును మార్చు. పాప జీవితాన్ని విడిచిపెట్టాలి, పాపరహిత జీవితంలోకి మనం రావాలి. ఆయన ఉద్దేశం అది. ఎవరు కూడా పాపములో ఉండి మరణించకూడదు. ఎవరు కూడా పాపములో ఉండి మరణించకూడదు. మరణిస్తే నేను పాపము నుండి నేను మరణిస్తాను అంటే తర్వాత ఏంటి? జీవితం అంతా కూడా నరకం అన్నాడు. అంతే కదా. పాపము అని వచ్చి జీతము మరణం అన్నాడు. మరణం అంటే అర్థం ఏంటి? అక్కడ నరకం అన్నమాట. నరకం అది పెర్మనెంట్ అన్నమాట. ఈ లోకంలో మనం టెంపరీ. అంతే కదా. ఎంత? 70 to 80 ఆయుష్. ఎంత మానవునికి ఆయుష్? పరిస్థితి లేఖన ప్రకారం 70 నుంచి 80 సంవత్సరాలు అని రాయబడింది. అండ్ తర్వాత మన ఆత్మ వేల సంవత్సరాలు అక్కడ ఉండాలి. రెండే ప్రాంతాలను రాయబడింది కదా. ఒకటి నరకము, 2 పరలోకం. అంటే దేవుని యొక్క సన్నిధి. ఏది కోరుకోవాలి మనం? దేవుని యొక్క సన్నిధి కావాలా, నరకము కావాలా? అంటే దేవుని యొక్క సన్నిధే కావాలి. సన్నిధి కావాలంటే దేవుని యొక్క మాటకు మనం లోబడాలి. దేవుని యొక్క మాటకు లోబడాలి. ఇంకైతే హృదయము మార్చగలిగేది దేవుని యొక్క మాటే కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? నమ్మాలి. ఆయన ఆజ్ఞలు, శాసనాలు ఆయన శాసనాలు ఎటువంటివంట? నమ్మకమైనవి. ఆయన మాట నమ్మకమైనది. ఆయన వాక్యము నమ్మకమైనది. ఆయన వాక్యం ఏం చేస్తుంది? జీవితాలని మారుస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 40 అధ్యాయం యెషయా గ్రంథం 48. 40 అధ్యాయము 8వ వచనం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుసును. దేవుని నామానికి మహిమ కలుగునుగా. గడ్డి ఏం చేస్తుంది? ఎండిపోతుందంట. పువ్వు కూడా ఏం చేస్తుంది? వాడిపోతుంది. ఇది దేవుని వాక్యము నిత్యము ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అంటే అర్థం ఏంటి? అన్నీ అయిపోయిన, అన్నీ పోయినా దేవుని యొక్క వాక్యం మాత్రం అలాగా నిలబడుతూ ఉంటుందండి. కానీ ఎన్ని సంవత్సరాల క్రితం రాశారు ఇది? ఎన్ని సంవత్సరాల క్రితం? అని 1000 సంవత్సరాల క్రితము దీన్ని రాశారు కదా. కానీ ఇప్పటికీ కూడా ఎలా ఉంది? సజీవముగా ఉంది. కానీ ఏదైనా ఒకవేళ సినిమా చూసినా, ఏదైనా కథ చదివినా అప్పటికప్పుడు అది అయిపోతుంది కదా. కానీ పరిశుద్ధ లేఖనాలు చదివే కొలిది అంతా కూడా కొత్తగానే ఉంటుంది. ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలే రాయబడింది. దీంట్లో ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతము ఉన్నాయి. ఇప్పుడు యుద్ధాలు జరిగేవన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభువు పుట్టినటువంటి ప్రదేశాలన్నీ ఉన్నాయి. అలాగే ఆ కాలంలో కూడా ఎవరు ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేశారు? ఇప్పుడు కూడా వాళ్ళే. మళ్ళీ ఇరాను కదా, ఇరాక్, ఇప్పుడైతే ఇరాను, అండ్ ఆ పక్కన ఉన్నటువంటి సిరియా, టర్కీ, ఇవన్నీ దేశాలు, ఈ పక్కనేమో గాజా, ఇవన్నీ అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అప్పటి నుంచి యుద్ధాలు, ఇప్పుడు కూడా యుద్ధాలే. అప్పుడు చెప్పిన మాటలే. అంచేత యెరూషలేము క్షేమ గురించి ఏం రాయబడింది? ప్రార్థన చేయాలి. యెరూషలేము అంటే ఇజ్రాయెల్ దేశం ఉంటుంది. దేవుని యొక్క సన్నిధి గురించి ప్రార్థన చేయమని రాయబడిన మాట్లాడారు. అంచేత దేవుని యొక్క వాక్యము సజీవమైంది, శాశ్వతమైంది. గడ్డి ఎండిపోవును, దాని పువ్వును వాడిపోను. దేవుని వాక్యం నిత్యము నిలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంచేత మరి రాత్రి కాల సమయంలో ఆయన మాట ఎటువంటిదట? నమ్మకమైనది. దేంట్లో మాట? ఎందుకు నమ్మకమైంది? అబద్ధం ఆడడానికైనా మానవుడు నరుడు కాదు. తర్వాత రెండో మాట మనం ఏం చూసాం? ఆయన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తాడు కాబట్టి ఆయన మాట నమ్మకం. తర్వాత హృదయాల్ని ఏం చేస్తుంది? వాక్యం ఏం చేస్తుంది? ఆయన యొక్క మాట ఏం చేస్తుంది?
మారుస్తున్నాను అంచేత అది నమ్మకమైనది. దేవుని యొక్క మాట నమ్మకమైనది. చివరిగా దేవుని వాక్యము శాశ్వతమైనది, పెర్మనెంట్ అన్నమాట. అది శాశ్వత కాలం ఉండేది. అంటే మొట్టమొదటిగా చదివింది అదే. ఆయన శాస్త్రములు చదివి 111 కీర్తనలు 111లో 11 చదివి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. అది చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి, అవి శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి. సత్యముతోనూ యథార్థతోనూ అవి చేయబడి ఉన్నవి. సత్యముతోనూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు అన్నమాట. మోషేకి చెప్పినప్పుడు ఆజ్ఞలన్నీ కూడా మోసేకు పలక మీద రాసి, రాతి పలక మీద రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఆజ్ఞలన్నీ కూడా శాశ్వతముగా ఉన్నాయి. ఏమండి అంతేనా? జరుగుతున్నాయో లేదు చెప్పండి. 10 ఆజ్ఞలు ఇక్కడ, 10 ఆజ్ఞలు కూడా అవి శాశ్వతముగా ఎవరైతే పాటిస్తారో వాళ్ళు గొప్పవారు. ఎందుకంటే దొంగతనం చేయకూడదు. ఏమండి ఒకడు ఏమన్నాడు, నేను అన్నీ చెప్పినన్నీ బాగానే చేస్తున్నాను అన్నాడు. అంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. ఆడికి ఇంకొకటి కొద్దిగా ఉంది. ఏంటి చెప్పండి? ఏం కొద్దిగా ఉంది చెప్పండి? నీ ఆస్తినన్నీ బీదలకు ఇచ్చాను. మిక్కిలి ఆస్తి పరుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే వాడు దేవుడి మీద లేదు కానీ దేని మీద ఉంది ప్రేమ? ఆస్తి మీద ఉంది, డబ్బు మీద ఉందండి. అంచేత డబ్బు మీద ఆశ ఉండకూడదా అంటే ఆశ ఉండొచ్చు, కానీ దేవునికంటే చెప్పండి, దేవునికంటే ఎక్కువగా డబ్బును ప్రేమించకూడదు. సంపాదించుకోవడం తప్పు కాదు. నేను అనేక సందర్భాల్లో చెప్తాను. కష్టపడాలి, సంపాదించాలి, దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇంకైతే సామెత ఏం రాయబడింది? ఈ కష్టార్జితము మీరు అనుభవిస్తారని రాయబడింది. ఈ కష్టార్జితం అనుభవిస్తారు. నీ భోజనపు పరిస్థితి కీర్తనలో రాయబడింది. నీ భోజన పరిస్థితి నీ పిల్లలు ఒలీవల మొక్కలు వెళ్ళి ఉంటారని కీర్తనలో రాయబడింది. 128వ కీర్తన కదా. అంచేత ఇక్కడ ఆయన మాట చెప్పండి నమ్మకమైనది. ఆయన మాట నమ్మకమైనది. ఎందుకు నమ్మకమైందని ప్రశ్నిస్తే అబద్ధం ఆడటం ఆయన కాదు. అంటే ఏదైనా వాగ్దానం చేస్తే వాగ్దానము ఆయన మాట నమ్మకం. అలాగే ఆయన వాగ్దానం నెరవేర్చే దేవుడని, మనసులు మార్చే దేవుడని, అలాగే మరి దేవునికి వాక్యము శాశ్వతమైందని ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడు. అంచేత దేవునికి వాక్యము నిత్యము నిలుస్తుంది. అంచేత మనుషులు మాటలు మార్చవచ్చు కానీ దేవుడు మాటలు మార్చేటువంటి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం మీద నిలబడే దేవుడు కానీ వాటిని నెరవేర్చకుండా నేరినటువంటి దేవుడు మనం ఆరాధించేటువంటి దేవుడు. ఒకవేళ పరిస్థితులు మారిపోవచ్చేమో కానీ దేవుని యొక్క మాట మారదు. దేవుని వాక్యం ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. ఏ స్థితిలో ఉన్నా దేవుని వాగ్దానాలతో మనం ఏం చేయాలి? ఆ వాగ్దానాల మీద ఏం చేయాలి? విశ్వాసంతో ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? విశ్వాసంతో ఉండాలి. అబ్రహాము కూడా అప్పుడప్పుడు విశ్వాసాన్ని కోల్పోయాడు. కానీ భార్య కూడా కోల్పోయింది. దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాలు చూపించి మీరు అంతగా అయిపోతారన్నాడు. ఇసుక రేణువు చూపించి మీరు లెక్కించండి అంత జనాభాని ఇస్తారు. వీళ్ళకి 99 వచ్చేసి 100 వచ్చేసి పిల్లలు లేరు. వీళ్ళకి ఎలాగుంది? ఏదో దేవుడు అలా చెప్తాడు. వీళ్ళు నవ్వులాటగా ఉంది. వచ్చి మాట్లాడుతుంటే వీళ్ళు ఏం చేసేవారు? ఇద్దరు ఏం చేశారు? నవ్వారు అని రాయపడింది. చాలా సందర్భాల్లో మరి మన జీవితాల్లో కూడా కొన్ని మనకు కూడా జరగకపోతే దేవుడు అలాగే చెప్తాడు, జరుగుతుందా, ఇది నెరవేర్చబడుతుందా, ఈ ఉద్యోగం వస్తుందా, ఏమండి ఇలాగనమాట. కానీ దేవునికి అసాధ్యం అనేది ఉండదు. చివరికి అబ్రహాము గారు మరి ఏం చేశారు చెప్పండి? చివరికి అబ్రహాము పిల్లలున్నా వచ్చారా లేదా? చక్కని ఇస్సాకు తర్వాత జనాభా మనందరూ కూడా ఆ సంతానమే. అంటే మనం అలా పైకి వెళ్తాం. ఇప్పుడు చెప్పండి, జనాభాని ఎవరైనా లెక్కించగలరా చెప్పండి? ఇప్పుడు ఉన్నటువంటి జనాభా
850 కోట్లు 900 కోట్లు అంటారంతే కానీ ఎవరు కూడా కరెక్ట్గా ఫిగరు చెప్పలేదు. అలాగే ఇసుక దేవుని ఎవరు లెక్కించగలరా? ఎవరి తరము కాదు. అలాగా ఏమండి ఆ 2 మాటలు ఎప్పుడైతే చెప్పాడో ఆకాశ నక్షత్రాలు మీరు లెక్కట్లేరు, అలాగే ఇసుక దేవుని మీరు లెక్కించలేరు, అలాగే జనాభాను కూడా లెక్కించలేరు. అంటే ఆయన చెప్పిన మాట నెరవేరింది, వాగ్దానము నెరవేర్చేటువంటి దేవుడు. ఆ సంతానమే మనం కాబట్టి దేవుడు ఏ మాట చెప్పినా అది నమ్మకమైనది, శాశ్వతమైనటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నాం. అది గొప్ప ప్రోగ్రాం మీరు అందరూ కలగాలని, అటువంటి దీవెనల ఆశీర్వాదాలతో ఉండాలని, దేవుని యొక్క వాగ్దానంపై నమ్మకంగా ఉండాలని ప్రార్థన చేసుకుంటాం.